వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎల్లో మీడియా ఆయన ప్రభుత్వం మీద విషం కక్కుతూనే ఉంది. ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా జగన్ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్చేస్తోంది. ఇక ఎన్నికల ముందైతే ఎల్లో మీడియా అన్నీ వదిలేసి నీచాతి నీచ స్థాయికి దిగజారిపోయింది. టీడీపీకి అంటకాగుతూ వైఎస్ఆర్సీపీపై విషం కక్కుతూ వార్తలను వండి వార్చింది. అయితే పోలింగ్ పూర్తయ్యాక కూడా పచ్చముఠ ఆగడాలు ఆగటం లేదు, విషం కక్కటం మానలేదు. పచ్చ మీడియా ఆగడాలపై కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. శాసనసభ ఎన్నికలు ముగిశాయి కనుక ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలో మార్పు వస్తుందేమోలే అని ఆశించిన వారికి యథాప్రకారం ఆశాభంగమే ఎదురవుతోంది. ఎన్నికల ముందు ఎలాగైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను, ఆయన ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి విశ్వయత్నం చేశారో, వైసీపీపై విషం గక్కారో, అదే ధోరణి పోలింగ్ తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. అవే అబద్ధాలు, అవే మోసపూరిత కథనాలు, కక్ష విద్వేషంతో కూడిన వార్తలు రాస్తూ ప్రజలను ఇంకా తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు. ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున, పోలింగ్ అయిన తర్వాత జరిగిన హింసపై వారు తెలుగుదేశాన్ని భుజాన వేసుకున్న తీరు నీచంగా ఉంది. టీడీపీ వారిని రక్షించడానికి వారి ప్రమేయంతో నియమితులైన పోలీస్ అధికారులకు ఎలాంటి సమస్య రాకుండా చేయాలన్న లక్ష్యంతో వీరు రాస్తున్న వార్తలు జర్నలిజం ప్రమాణాలను దిగజార్చుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో ఇరు వర్గాల తప్పులు ఉంటే వాటిని రిపోర్ట్ చేయవచ్చు. అలా కాకుండా ఏకపక్షంగా రాస్తున్న తీరును బట్టే ఈ అల్లర్లు పెత్తందారులే చేయించారని అర్థమవుతుంది. బలహీన వర్గాలపై జరిగిన దాడుల పట్ల కూడా మానవత్వం లేకుండా రామోజీ బృందం వార్తలు రాస్తున్నారంటే పేదలపై ఎంతటి పగబట్టారో తెలుస్తుంది. ఎన్నికల సంఘం ఈ దాడులపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అంటే సిట్ని నియమించాలని ఆదేశిస్తే ఆ ప్రకారం ప్రభుత్వం కొంతమంది అధికారులను ఎంపిక చేసింది. అంతే, ఈనాడు రామోజీకి నచ్చలేదట. వారందరికీ రాజకీయాలు అంటగడుతూ రాసేశారు. అంటే ముందస్తుగానే సిట్ అధికారులను ప్రభావితం చేయడానికి, భయపెట్టడానికి వీరు యత్నించారన్నమాట. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై వారు ఇచ్చిన స్టోరీలు చూస్తే వీరు విగ్రహవాదుల కన్నా ఘోరంగా మారారన్న సంగతి ఇట్టే అర్థమవుతుంది. ఈనాడు రామోజీరావు రాస్తే ఎవరినైనా ఉద్యోగం నుంచి తీసివేయాల్సిందే, ఆయన ఎవరిని కోరితే వారిని ఆయా పోస్టుల్లో నియమించాల్సిందే, లేకుంటే వారిపై బండలు వేస్తాం, వారిని నైతికంగా దెబ్బతీస్తాం, ఈ క్రమంలో వారు చెప్పినట్లు వింటే సరి, దేన్నైనా వదిలిపెట్టరు అన్నట్లుగా ఎన్నికల సంఘాన్ని కూడా వదిలిపెట్టకుండా దారుణమైన కథనాలు వండి పాఠకులను మోసం చేస్తున్నారు. ఎన్నికలు అయ్యాయో లేదో ఇంకా డీబీటీ కింద లబ్ధిదారులకు డబ్బులు ఎందుకు వేయలేదని రాశారు. రాజకీయ నేతలు డబుల్ టాక్ చేయడంలో దిట్టలని అనుకుంటాం. అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు డాక్టరేట్ సంపాదించారని అంతా భావిస్తారు. కానీ వారిని మించి రామోజీ, రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా వారు ఏది పడితే అది రాసి పరువు పోగొట్టుకుంటున్నారు. వీరి పరిస్థితి ఎలా ఉందంటే, ఒకసారి పరువు పోయాక కొత్తగా పోయేదేముందిలే అని సిగ్గు విడిచి వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఎన్నికల సంఘం పల్నాడు, తాడిపత్రి, తిరుపతి వంటి చోట్ల జరిగిన హింసపై సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించగానే వైసీపీ వారే హింసకు పాల్పడ్డారని పిక్చర్ ఇవ్వడానికి యత్నించింది. వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, స్వయంగా ఒక మంత్రి కానీ ఫోన్ చేస్తే బదులివ్వని ఎస్పీలను గొప్పవారుగా ప్రొజెక్ట్ చేయడానికి యత్నించారు. ఎన్నికల ముందు ఏమి రాసేవారో గుర్తు చేసుకోండి. టీడీపీ వారు రాసిన ఫిర్యాదుపై దగ్గుపాటి పురంధరేశ్వరి సంతకం చేసి ఎన్నికల కమిషన్కు పంపించారు. అందులో ఏ అధికారిని తొలగించాలో రాయడమే కాకుండా ఫలానా వారిని నియమించాలని కోరడం కూడా చిత్రమైన సంగతే. ఎన్నికల సంఘం కూడా ప్రాంప్ట్గా వారు కోరిన విధంగా అధికారులను మార్పు చేసింది. ఆ సమయంలో డీజీపీ, సిఎస్ను, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారిని బదిలీ చేయాలని ఈనాడు పెద్ద ఉద్యమంలా చెడరాసింది. ఈసీ ఒక్క సిఎస్ను తప్ప వారు కోరిన వారందరినీ బదిలీ చేసింది. అయినా వీరు సంతృప్తి చెందలేదు. మళ్ళీ సిఎస్పై పిచ్చి రాతలు రాస్తూనే ఉన్నారు. కొత్త అధికారులు వైసీపీ ఓటర్లను బెదిరించి ఓటింగ్కి రాకుండా చేస్తారని ఈనాడు బృందం ఆశించినట్లుగా ఉంది. అది పూర్తి స్థాయిలో జరగలేదు. అయినా పేదలంతా వెల్లువలా ఓటింగ్కు తరలి రావడంతో వీరు కోరుకున్న రీతిలో టీడీపీకి ప్రయోజనం కలిగించలేదని వారు అనుమానిస్తున్నారు. దాంతో మరుసటి రోజు టీడీపీ వారు హింసాకాండకు దిగారు. పైగా కొందరు పోలీసులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి వెళ్ళి అరాచకం సృష్టించారు. అది కనిపించకుండా సీసీ కెమెరాలను కూడా పోలీసులే పగలగొట్టారు. మరో సీసీ కెమెరాలో చిక్కడంతో వారు దొరికిపోయారు. ఈ సన్నివేశం మొత్తం పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చింది. దాంతో అనంతపురం, పల్నాడు కొత్త ఎస్పీలను ఈసీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు వారిని రక్షించడానికి కంకణం కట్టుకున్న ఈనాడు రామోజీరావు సిఎస్పై అడ్డగోలు కథనాలు రాస్తున్నారు. మొత్తం ఈ హింసాకాండకు సిఎస్ బాధ్యుడిని
రామోజీ వెర్రితనంతో తేల్చేశారు. వృద్ధుల ఇళ్ల వద్దకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వొద్దని ఈసీ ద్వారా చెప్పించింది తెలుగుదేశం. ఈనాడు రామోజీ వంటి వారు అయితే దానికి జవహర్ రెడ్డి బాధ్యుడట. ఈసీ సూచనలను పరిగణలో తీసుకుని సిఎస్ గ్రామ సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినా ఆయనపై ఏడుపుగొట్టు వార్తలు. బ్యాంకుల ద్వారా పెన్షన్ ఇవ్వాలని కోరింది నిమ్మగడ్డ రమేషే కదా, అయినా ఆయన తప్పు లేదట. జనమందరికీ ఇది అర్థమైనా రామోజీకి ఇంకా తెలియలేదు. ఈసీకి జాబితాలు పంపించి వారు ఎవరిని నియమించమని చెబితే వారిని అపాయింట్ చేస్తే అది కూడా జవహర్ రెడ్డి తప్పేనట. ఈయన ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని విపక్షాలు అన్నాయట. అది వేదవాక్యమట. ఆయా స్కీములకు కొన్ని నెలలు డబ్బు వేయకుండా ఎన్నికలకు ముందు లబ్ధిదారులకు ఇచ్చే ప్రయత్నం చేశారని అన్నారు. మరి చంద్రబాబు ఎన్నికలకు ముందు పసుపు కుంకుమని, అన్నదాత సుఖీభావ్ అని డబ్బులు వేస్తే గొప్ప విషయమని ఇదే ఎల్లో మీడియా ఆ రోజుల్లో ప్రచారం చేసిందే. ఇప్పుడు ఎన్నికల సమయంలో లబ్ధిదారులకు డబ్బులు పడకుండా ఆపింది టీడీపీ ఎల్లో మీడియానే కదా. ఇంకా వైసీపీకి వచ్చిన లాభం ఏముంది? చివరిగా వీరి అసలు బాధ బయటపెట్టేశారు. ఏపీ ప్రభుత్వం వివిధ ఆరోపణలపై సస్పెండ్ చేసిన ఏపీ వెంకటేశ్వరరావుకు వెంటనే పోస్టింగ్ ఇవ్వలేదట. అదట వీరి కడుపు నొప్పికి కారణం. ఈయనేమో టీడీపీ ఆఫీసులో కూర్చుని పోలీసు అధికారులను ప్రభావితం చేయడానికి కృషి చేశారని వైసీపీ ఆరోపించింది. అలాంటి వ్యక్తికి అర్జెంటుగా పోస్టింగ్ ఇవ్వాలని రామోజీ సిఫారసు. ఇక ఆంధ్రజ్యోతి అయితే హీనంగా మరో అబద్ధపు కథనాన్ని ప్రచారం చేసింది. నీతి ఆయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తనకు తెలియదని అన్నదట. అలాగంటే అదే వార్తలో ముసాయిదా పంపించామని ఎందుకు తెలిపిందో వీరు చెప్పరు. ఎన్నికలు అయిపోయాక కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి తెగబడి ఇలాంటి అసత్య కథనాలు ఇవ్వడం ద్వారా సాధించేదేమిటో తెలియదు. అంటే ఎన్నికల్లో గెలవడం కష్టమనే అభిప్రాయానికి ఎల్లో మీడియా వచ్చేసిందా? అందుకే అప్పుడే మళ్ళీ దాడి ఆరంభించిందా?